పెట్టి ఆఖరి మొత్తం పోయిన తర్వాత ఒక 2 ఏళ్ళు మనకు అవకాశం ఇచ్చింది కదా, 32 నుంచి 34 ఇచ్చింది కదా, ఆ 34లో మనం రాకపోతామా అని చెప్పని ఆ పని చేసుకుంటూ అందరూ వచ్చి మళ్ళీ ఒక ఫైనల్ ట్రయల్ గురించి అందరూ వచ్చింది. ఇది కూడా ఎక్కడ ఇబ్బంది అవుతుందో అనే భయంతో, ఎందుకంటే ఇప్పటికే మస్తు మంది దాంట్లో అప్లోపాలు అయి ఉంటారు, తెచ్చుకొని ఉంటారు. ఒక్కరు కూడా ఇంగ్లీష్ మీడియం చదువు లేదు కదా, బతుకులకు చేరిపోతున్నారు ఎక్కున్నది బతుకులు. ఏదైనా ఒకటి అవుతుంది. ఆఖరికి పెదపా మింగినట్టు 99 కాలేజీ ఏదో ఒక ఆశ ఉన్నది, ఇప్పటికైనా మాకు వస్తుందేమో, సబ్ ఇన్స్పెక్టర్ అయితేమో కానిస్టేబుల్ అయితే మేము అనుకుంటే ఆఖరికి పెదపా మింగినట్టుగా 99 కాడవాడు కాలవాడి సచ్చినోడు 87 జీవో తీసుకొచ్చి పాటించాడు. అంటే తలకాయ, నేను అందుకే మనిషి అయితే మనిషికి మెడ ఉంటుందా, మెడ మీద తలకాయ ఉంటుంది, తలకాయ మీద దమాకుడు ఎవరు ఉంది, జీవో తీసుకురావాలి ఆయన అని చెప్పారు. మిమ్మల్ని మీరు చంపుకుంటారు, మీరు కూర్చున్న చెట్టుకు మీరే నమ్ముకుంటారు. ఇప్పుడు ఆ 30 కనీసం 34 అక్కడికే మీరు విరమించుకొని కూర్చుంటే దాన్ని మళ్ళా కిందికి తీసుకుపోయింది కదా, పైకి 2 ఏళ్ళు, ఎందుకంటే తప్పు వాళ్ళది కదా. ఈ 2 ఏళ్ళు జాబ్ క్యాలెండర్ వాళ్ళు అన్నమట్టుకో వాళ్ళు మీటింగ్లు పెట్టి వాళ్ళు గదవ పట్టుకొని కడుపులో తలకాయ పెట్టి కాళ్ళు మొక్కి మేము వచ్చినాక ఇవన్నీ చేస్తామంటేనే కదా మీరు అందరూ పోయి ఓట్లు తెప్పించింది, అందరూ కలిసి సరే ఏదో ఒక ఆశతోటి. వాళ్ళే వచ్చి మళ్ళా దాన్ని ఇంకా కింది తీసుకుపోవడం అనేది ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా నాకు అర్థమవుతుంది. మరి మంత్రులకు ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, మంత్రులు సోయుడు చేస్తున్నా, సోయి లేక చేస్తున్నా, లేకపోతే మంత్రులు మొత్తం లాయలపదాలు అయినా రేవంత్ రెడ్డికి లాయలపదా మీరేమన్నా తోలుకోమని ఆటలు ఆడుతున్నారా? వారం రోజుల నుంచి వీళ్ళందరూ తిరుగుతున్నారు, ఇంటింటికి వస్తున్నారు, అడుగుతున్నారు. నాకు తర్వాత చెప్పిండ్రు మేము నరేందర్ రెడ్డి దగ్గర పోయిన అంతరంగికుడు ఏమన్నా ఏం చేస్తున్నావు, నీ అంతరంగికతో ఏంటిది ఖాళీ లావాదేవీలు కానీనా, వీళ్ళ సమస్యలు వస్తే పట్టించుకోవా, మాట్లాడవా? నా రోజులైతే ఇప్పుడు ఆయన జర్మన్ పోతున్నట్టుగా, అయ్యో యూకే పోతున్నట్టుగా, 17 తారీఖు యూకే పోతున్నట్టు కదా. మేము నరేందర్ రెడ్డి దగ్గర పోయిరు, ఇంకెవరైనా భూములు మింగడే ఏం పేరు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి పుట్టిగా బయట పొంగరాలు పెట్టే నారాయణ ఇది మాకు ఇంకా మాట్లాడక తప్పలేదు. వీళ్ళు అంటున్న ప్రభుత్వం వస్తే గట్ట అట్లా మాట్లాడుతూనే ఉంటారు, జనం కూడా అట్లా మాట్లాడితేనే ఎక్కుతుంది. ఏం చేస్తాం యాత్రకు వచ్చి 11th అవర్లో కూడా నీ దండం పెడతాను ఆయన అంటావా? మీరు పెట్టుకుంటాడు, నేను పెట్టా. సీతక్క ఫస్ట్ నుంచి అల్లకెళ్ళి ఉద్యమాలు కూడా చేస్తావు కదా అక్క, నీకు తెలియదా? నీకు ఉద్యోగం వచ్చింది, వీళ్ళు ఏమంటే మీకు అందరికి ఉద్యోగాలు వచ్చినాయి. మీరు పోయి ప్రగతి భవన్లలో కూర్చున్నారు, ఆదేశాన్ని ఆయన పోయి డిప్యూటీ సీఎం అక్కడ పోయి తిరుగుతున్నాడు. ఆయన నియోజకవర్గంలో ఆత్మహత్యకు పాల్పడతాడు, చచ్చిపోలే పాపం బతికినాడు, లెటర్ రాస్తాడు, దాని మీద స్పందన ఉండదు, దాని మీద మాట్లాడే వాళ్ళు ఉంటారు. అదో ఖర్చు మళ్ళా మీద ఎమ్మెల్యేల దగ్గర పోతారు. ఎవరికి అంటే అంతా లాలిపాపేనా మీరు ముఖ్యమంత్రి ముంగట? ప్రజాప్రభుత్వం కదా మరి, మీరు ఎవరికి మంత్రులు? ప్రజలకు మంత్రులు లేకపోతే ముఖ్యమంత్రి ఎట్లా చెప్తారు? సీనియర్ మంత్రులా మీరు? మేము వీళ్ళందరూ వచ్చి మీ ఇళ్ళ కాడ రావాల్సిన అవసరం ఏంది? మీరేం చేస్తున్నారు? లేకపోతే చెప్పులు మేము ఏం చేస్తారా, ముఖ్యమంత్రి ఏం చెప్తే అదే చేస్తాం. ముఖ్యమంత్రి చెప్పులు మేమంటే చెప్పులు పోస్తాం, ముఖ్యమంత్రి ఇంకేమైనా గుర్రగాయమంటే గుర్ర కాస్తాం, గాజులగాయమంటే గాజులు కాస్తాం. ఆయన ఇంట్లో లాన్లో ఉంటే గడ్డి వీకమంటే గడ్డి కూడా వీకమని చెప్పండి. దాంట్లో మాట్లాడుతున్నాను కాదు, ఉన్నట్టు మాట్లాడుతున్నా. 3 లక్షల మంది భవిష్యత్తుకు సంబంధించిన అంశం ఇది. ఇది ఒకటే కాదు, ఎంతమంది ఇప్పుడు పోలీస్ నౌకరీ డ్రెస్ నౌకరీ కింద దాదాపు 15 లక్షలు 16 లక్షల మంది దాకా అప్లై చేసుకుంటారు కదా. 20,000 ఉద్యోగాలు వేకెన్సీస్ ఉన్నాయని చెప్తున్నారు. పేద కాలబడినట్టు ఈయన వీటినట్టు పోయి బయట దేశాలలో పోతారట, పోయి ఆడేదో చేస్తారట. ఎందుకు హిట్లర్ ఏమన్నా తీసుకొచ్చుకొని మా వాళ్ళని ఇంకేమన్నా సాగదా? అన్న హిట్లర్ కానీ పెద్దోళ్ళు అయిపోయినాడు. కొడతనే ఉండివి, తింటనే ఉండివి, సచ్చినట్టు చేస్తూనే ఉండివి, జీనోసైడ్. ఇంకా అదే అదే ఒక కొత్త కథనా? పోయి ఏం నేర్చుకొని వస్తుందో ఇక బయట దేశాలలో పోయి. అరే ఇంతమంది పరీక్షల గురించి అని చెప్పి నువ్వు చెప్పిందే, నువ్వు ప్రామిస్ చేసిందే 2 లక్షల ఉద్యోగాలు అన్నావు, 20,000 వేకెన్సీస్ ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు, రిపోర్ట్ చెప్తున్నాయి. భారతదేశంలో మొత్తం అట మనది క్రైమ్ రేట్ లో కాగ్నిజబుల్ అఫెన్సెస్ లో టాప్ స్టేజ్ లో ఉన్నది కదా. అబద్ధం చెప్తున్నారు ఏమన్నా? ఉందా? ఉన్నది కదా. పోలీస్ ఫోర్స్ ఉండాలా లేదా? లేకపోతే నీకు, నీ సుట్టపోలకు, నీ ఇంట్లోలకు, నీ మంత్రులకు, వాళ్ళ ఇంట్లోలకు సలాం కొట్టుకోవడం కూర్చుంటారు కదా. క్రైమ్ రేట్ ఎందుకు పెరుగుతుంది? బయట దేశంలో ఇన్వెస్ట్మెంట్ కూర్చొని నిన్న మనోళ్ళు పోయి ఆడ అమెరికాలో పోయి ఒకటే ఉపన్యాసాలు ఇస్తుంది. మీ రాష్ట్రం శాంతియుతంగా ఉంటే కదా వీడికి ఇన్వెస్ట్మెంట్ వచ్చేది. దానికి పోలీస్ ఫోర్స్ కావాలా లేదా? వజ్రాల ఫోటోలు ఉండరా వాడుకోండి, వజ్రాలు ఇక్కడ కూర్చుకోలేదా? నువ్వు అడ్డం బయట లెక్క మీ పోలీస్ స్టేషన్ లో పోతే, సర్కార్ పోలీస్ స్టేషన్ లో పోతే మొన్న రాత్రి మా వెంకటరామరెడ్డి అరెస్ట్ చేసి తీసుకుపోతుంటే ఆ వస్తే చూసినాం. పండు ముసలాయనే
ఏమని అందామంటే అది పాపం దమాక్ పని చేస్తలేదు, దాని నాలుగెత్తులు ఆయనకు దమాకు కనెక్షన్ పోయింది ఏసుకోండి పాపం ఏం చేస్తాడు. కానీ ఏదో ఒకటి చేయాలి. ఆయన ఇబ్బంది ఏందో చదివించిన కొడుకులో నౌకర్లు రాలేదు, ఆయన వచ్చాడు నిలబడ్డాడు, ఓంకారం నిలబడ్డాడు, పని చేసుకుంటున్నాడు. అరే మీ అసొంటోళ్ళు వజ్రాల సొంటోళ్ళు ఉద్యోగాలు ఇవ్వాలి కదా. మీరు కూడా ఇప్పుడు చెప్పినట్టు ఇట్లా వాకాలమ్మా, ఇందాక వాకాలి కేసులు అయితే కరెక్టే. అట్లీస్ట్ మీ చేతిలో ఉన్న ఆయుధం ఉంది కదా, సెల్ ఫోన్ ఆయుధం ఉంది కదా, ఎందుకు తిరగబడతలేరు? నిన్న చేసిన దాదాపు ఇప్పటి వరకు కింద దాకా వెళ్ళిపోయే ఒక సంచలనం క్రియేట్ చేయాలి. మీరు ప్రతి ఊర్లో మీరు మెంబర్లు కదా, ప్రతి మీ ఊర్లో ఉంటారు కదా, ఈ వీడియోలు పెట్టండి, మీరు వీడియోలు పెట్టుకోండి. ఇగో మాకు ఇంత అన్యాయం చేస్తున్నది గవర్నమెంట్, కింద సెగదలగనే గ్రౌండ్ లో సెగదలగాలా లేదా? మీ ఊర్లలో పెట్టుకోండి, మీ ఊర్లలో గ్రూప్లలో పెట్టుకోండి, మీ మండల గ్రూప్లలో పెట్టుకోండి, నియోజకవర్గం గ్రూప్లలో పెట్టుకోండి, మీ పార్లమెంట్ మెంబర్లో పెట్టుకోండి, అసెంబ్లీ మెంబర్, అన్ని రాజకీయ పార్టీల గురించి చెప్తున్నాయి. అక్కడికి అన్ని తీసుకుపోయి అల్లెలో పెట్టించినట్టు ఆ మొన్న దిల్సుఖ్నగర్ కాలవాడ మీటింగ్ పెట్టిన సర్కార్ మీటింగ్ లో మీరు ఎంతమంది పోయినా నాకు ఎక్కలే. కానీ ఉదయం వాళ్ళ వడకుని, వాళ్ళ చాలా వడకుని, వాళ్ళతో సంబంధాలు ఉన్నతో కూడా వడకుని బహిరంగంగా వచ్చి చెప్పిన వాడు ఎమ్మెల్సీ కావాలని తిరుగుతాడు, వాడు మరి నెక్స్ట్ టైం ఓడగొడతాం, ఈ ఓడగొట్టు పాడగా మన నౌకర్లు ఎట్లా వస్తాయి చెప్పి మీరు ఎవరు ఉండరో లేదో అక్కడికి వచ్చినప్పుడు చెప్పిన. వచ్చిన వారం రోజులకే మీరు అందరు పెట్టి పిలిస్తే గవర్నమెంట్ మంచి అందరూ టీఆర్ఎస్ గ్యాంగ్ అంటున్నది, అందుకే నౌకర్లు లేవు రాబోయే ఇంటలేదు. ఇట్లా ఒత్తిడి ఎక్కడికే తీసుకురావాలి, ఇండిపెండెంట్ మూమెంట్స్ తోటే వస్తాయి ఒత్తిళ్ళు. నేను కూడా ఏమైనా అటువంటి ఆలోచన ఉన్నా కానీ నడవని మా పని కదే. అంత సత్సంబంధాలు ఉండి, మిత్రుత్వం ఉండి, శత్రుత్వం కొని తెచ్చుకుంటున్నాం ఆశతం. ఎందుకు? తెలంగాణ సమాజం, తెలంగాణ ఆత్మగౌరవం గురించి, తెలంగాణ అస్తిత్వం గురించి, మీ ఉద్యోగాల గురించి మా కూడా ఏం రావుతాం పల్లె కదా, 50,000 కానీ పైసలు సంపాదించారా మాతో కాదా? ఎందుకు తిరుగుతున్నాం? వినరు, మీ నాయకత్వం వినదు. ఆయన వస్తేనే ఏం చేసిండు మరి? ఇప్పుడు కేటీఆర్ అని గ్యాంగ్ అంతా వచ్చి మీటింగ్ పెట్టి పిలుస్తున్నా అడగానే మేము అందరం పోయి అదే ఏం చేస్తున్నా అయ్యా మీరు మరి ఇది అయ్యేవారికి అంతా దీని మీద నిబద్ధత ఉండాలా లేదా? నేను ఆ రోజు చెప్పినా, ఇయ్యాల చెప్తున్నా, మళ్ళీ చెప్తా. అదే మీటింగ్ లో చెప్పిండు, మా అయ్యా సాగు నోట్ల తలగా పెట్టి తెలంగాణ తీసుకొచ్చిండు అన్నాడు. సచ్చుడు కేసీఆర్, తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడు అని. ఇలా సామాన్యులు ఎందుకు అన్నావు? అదే నిజం కనుక అయ్యేది ఉంటుంది, నిజం కాదు. అదే నిజం కనుక అయ్యేది ఉంటే కేసీఆర్ సచ్చుడు, ఉద్యోగాలు వచ్చుడు అని చెప్పి తీసేసి కూర్చోమని చెప్పినాం. అడగాలి కదా, మీ నాయకులందరూ వేళ కూర్చొని అడగాలి, మేము ఎట్లా ఉంటాం? ఏదైనా కేసీఆర్ ఏం సంగతి పోనీ కేసీఆర్ కు కాలబడి కూర్చోండి అటే పోతాను అనుకుందాం, నువ్వు కూర్చో, నీ ఎమ్మెల్యే ఏం చేస్తావు? అయిపోయింది. టోకన్ ప్రొటెస్ట్ ఆడికి వచ్చిండు, డైలాగ్ మీద డైలాగ్ కొట్టిను, ఆ వేదిక మీద డైలాగ్ కొట్టి అయిపోయింది. లాగా పోయింది. ఎవరు కొట్టాలి? మళ్ళీ ఆఖరికి మేమే లాస్ట్కి వచ్చే వరకు 11th అవర్లా ఇప్పటిదాకా మా వాళ్ళు ఎంతమందితో మాట్లాడినా బుద్ధులు వస్తే అటు మాట్లాడతారు. బేజారు బుద్ధులు వస్తే మీ గురించి మాట్లాడతారు, ఆయన మీ గురించే మాట్లాడతారు. నాకేం కావాలన్నా ఇట్లా మాట్లాడితే మంత్రులకు దుష్మన్లమే, ఎమ్మెల్యేలకు దుష్మన్లమే, కళ్ళాల కాడికి పోయినా వాళ్ళకే దుష్మన్లం, బడుల కాడికి పోయినా వాళ్ళకే దుష్మన్లం, హాస్పిటల్ పోయి ముగ్గురు మంత్రులుగా ఈ హాస్పిటల్ చక్కగా ఇవ్వాలంటే వాళ్ళకే దుష్మన్లం. మీ చేతిలో ఉన్న ఆయుధాలను మీరు ఎందుకు వాడతలేదు? నేను ఈ మాధ్యమం తోటి నేను మొత్తం తెలంగాణలో నిరుద్యోగ సమాజాన్ని చెప్తున్నా. 40 లక్షలు ఆ 40 లక్షలు అందరూ ఒకటే ఏది ఉంటే కావాల్సిన రాజ్యాన్ని తీసుకురావచ్చు కదా. ఈయన కాకపోతే ఆయన కాకపోతే ఈయన ఏం కాంగ్రెస్ సీఎం ఏ ఆడున్నారబ్బా, ఏం చేస్తారు? ఏం సీఎం, ఎవరు సీఎం చేస్తారు? నీ పత్యంలో చూడు ఫస్ట్. వాళ్ళు అంతకుముందు ఏం చేసారు? ఫ్యాక్టరీ కార్డు చూడాలా లేదా? ఇప్పటికి కూడా చెప్తున్నా, ఇప్పటికి మేము మనం ఏదంటే ఇది 100% కానిస్టేబుల్ 36 రావాల్సిందే, సబ్ ఇన్స్పెక్టర్లకు 38 రావాల్సిందే. కానీ ఎట్లా అవుతుందని దాంట్లోనే సమస్య ఉన్నది. మీరు రాకుంటే చెప్పండి, చర్చలు చేయండి, చూస్తున్నాం. మంత్రుల దగ్గర పోయింది కదా, అర్జీలు అయిపోయినాయి కదా, రిక్వెస్ట్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఏం చేద్దాము? మీరు కూర్చొని ఇట్లా ఉట్టిగా దన్మని వీడికెళ్ళి ఇటే పోదాం, వాడికెళ్ళి అట్టే పోదాం అనే ఉద్యమాలు జనరల్ గా నాకు చేయకుండా అయినా మీకు అవుతుందని మీకు అనిపిస్తే అది వేరే తిరిగి ఆలోచిస్తాం. కానీ ఇట్లా కాదు, ఎక్కడ పెట్టాలో ప్రచారం ఇప్పుడు ఉన్నది కదా, 24 hours లో ప్రతి మీ ఊర్లలో ప్రతి గ్రూపులలో ఈ అంశాన్ని జనంలో పాటు తీసుకుపోండి. అర్థమయ్యేటట్టు అందరూ కదా, మీ సర్కిల్ ఉంది కదా, ప్రతి ఊర్లో దీని మీద ఒక చర్చ జరిగేటట్టు పెట్టండి. 20,000 ఉద్యోగాలు ఉన్నాయి, క్రైమ్ రేట్ ఇట్లున్నది, 1,00,000 మందికి తెలంగాణలో 419 కేసులు బుక్ అవుతున్నాయి. రాష్ట్రం దేశం మొత్తం యావరేజ్, తెలంగాణలో 569 కేసులు బుక్ అవుతున్నాయి ప్రతి ఒక్క 1,00,000 మందిలలో. ఇటువంటి అన్ని తీసుకోపోయి, క్రైమ్ రేట్ మన దగ్గర ఎక్కువ తీసుకోపోయి. ఎందుకు మీకు కావాలి? గవర్నమెంట్ ఏ మోసం చేసింది రాయండి, అవితో రాయండి.
ఏం చెప్పింది గవర్నమెంట్? జియో 31లో ఏమున్నది, జియో 87లో ఏమున్నది చెప్పండి. చెప్పి కిందాక తీసుకోపోండి. ఒక్కసారి ఇక్కడ మనం ఏదైనా చేస్తే నిజంగా ముఖ్యమంత్రి ఇంటికాడి కనుక మనం పోయేది ఉంటే ప్రతి ఊర్లో కట్టాలి లేవాలి. మొత్తం ప్రతి ఊర్లో ఎక్కడెక్కడైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు అంబేద్కర్ విగ్రహం దగ్గర రావాలి, పూలే విగ్రహం దగ్గర రావాలి, మహాత్మా గాంధీ విగ్రహాల దగ్గర రావాలి, ప్రొటెస్ట్ చేయాలి, కూర్చోవాలి. నిరుద్యోగులు ఊర్లో కూర్చుంటే అంటారు ఎవరు చేస్తారా? అప్పుడు చెగ పుడుతుంది వీళ్ళకు. ఏదో ఈడ ఒకటి దిక్షనాల్లో 10 మంది ఉంటే ఆ 10 మంది తీసుకుపోయి అలా పడేస్తే కదా తెల్లారి నుంచి టెలిఫోన్లు వస్తాయా, నువ్వు వస్తారా ఆదిస్తారా లేదా, 144 సెక్షన్లు ఇట్లయితే కుదరదు. వాళ్ళకి క్లియర్ గా తెలుసు వీళ్ళని ఎక్కడ బాయిలింగ్ పాయింట్ ఏంది, ఫ్రీజింగ్ పాయింట్ ఏంటో వాళ్ళకి తెలుసు. కేసులు అనగానే భయపడతారు అనేది. ఇంకా ఉద్యమం భీకరస్థి స్థాయి తీసుకుపోయిన వాళ్ళు చెప్పారు కదా, నేషనల్ లెవెల్ జరిగినటువంటి వాటిని నువ్వు కేసులు పెట్టాక మాత్రం ఊరుకునేది లేదా చిల్లపురుగులు చేసిరు కదా మనతో కాదు. అది పార్టీల చుట్టూ నాయకుల చుట్టూ బందీ అయిపోయి ఉంటే ఇటువంటి పోరాటాలు వృత్తిగా ఆరాటాలు చేసిన జరిగిపోతాయి తప్ప ఏమన్నా డబ్బాలు కొట్టుకుంటూ అవుతుంది అనేది మీ అందరికి విజ్ఞప్తి. ఇది ఒక్కదాకా కాదు నేను చెప్పేది. ఇవాళ సమస్య ఈ 36-38 సమస్య కావచ్చు, కానీ ఉద్యోగాలు మొత్తానికి చేస్తే జిల్లాలలో కూడా లేవు. హైదరాబాద్ లేవు, రంగారెడ్డి లేవు, భువనగిరిలో లేవు. ముట్టుకుంటే 7 పేదకు ఉన్నాయి. నాకు వస్తుంటే అట్టంలో నేను మీటింగ్ వేస్తుంటే ఆఫీస్ మందని అయితే కలగా నీళ్ళు కాస్తుంది. అన్న ఇక్కడ చదువుకుంటున్నావు అన్న, ఒక్క ఉద్యోగం లేదన్న, ఒక్క ఉద్యోగం అన్న 7 చదువుకుంటున్నా అన్న, ఏదో ప్రైవేట్ దాంట్లో వదిలేసిన 80% వస్తుందని చెప్పని పొత్తులు లేదు, ఇదే పని చదువుతున్నా డైరెక్ట్ ఇప్పుడు ఏజ్ కూడా లేకుండా చేసిన. సో ఒక నిర్మాణాత్మకమైనటువంటి పోరాటాలు చేస్తే తప్ప ఆ 2 లక్షలైనా ఈ 2 లక్షలుగా తెలంగాణ ఉద్యోగాలు అన్ని ఏమున్నా ఒక్క దగ్గర కూడా ఎంత బహిరంగంగా మాట్లాడుతుంటే మన దగ్గర నుంచి చిన్నగా గిబ్బల గీతలు మీద విజయవాడేసినట్టు కూడా చేయలేదు కదా. ఏది ఆయన చెప్తుండే 2,50,000 ఉద్యోగం జర్మనీలో ఇక్కడ వచ్చిందని చెప్పి జర్మన్ భాష నేర్చుకుంటూ వచ్చిందని చెప్పి ఆయన మంత్రి వివేక్ వెంకట సార్ దాని పెద్ద పెద్ద ఫోటోలు వేసి పేపర్లు వేసి పెట్టింది. మరి సచివాలయ సంగతి చేసిరా వేరాలు పథకంలో భవిష్యత్తులో నిర్మాణాత్మకమైన ప్రోగ్రాములు చేయాల్సిన అవసరం ఉన్నది. దానికి నాయకత్వం కూడా వహించాల్సిన అవసరం మీ దాంట్లోకి వెళ్ళి ఉన్నది. ఫైనల్ మాట, వీళ్ళందరూ ఎవరెవరి దగ్గర మంత్రుల దగ్గరికి వచ్చిండ్రు. ఫైనల్ గా మళ్ళీ ఒక్కసారి నేనంటున్నా, ఇవాళ ఒక్కసారి పోండి, రాత్రి కూర్చుందాం. ఇవాళ ఇక్కడ పోతారా రిక్వెస్ట్ ఇవ్వాలి కూడా మళ్ళా మీరు ఒక్కసారి పోండి. ఇప్పటికే ప్రచారం జరుగుతూనే ఉన్నది కదా. సేమ్ ఇవాళ ఇప్పటి నుంచి మొదలు పెట్టి నా దృష్టిలో మీ ఊరు గ్రూపులలో పెట్టండి, మీ దోస్తులకు ఫోన్లు చేయండి. ఇక్కడ దాదాపు నేను లెక్క పెట్టా 80-100 మంది దాకా ఉన్నారు. బయట వాళ్ళందరూ కలిపితే మేము 100 మందిలో 100 మండలాలకు కనుక పోగలిగేది 633 మండలాలన్నా కనీసం ఈ 100 మండలాలకి ఆ ఊళ్ళో కనుక తీసుకుపోతుంటే మీరు చూడండి, నేను మొదటి వరకు ఎంత పెద్ద చర్చ జరుగుతుందో చూడండి. దీని మీద బీజేపీ వాళ్ళు ఎందుకు ప్రోగ్రామ్ తీసుకుంటలేరు? అధికార పార్టీ లేదు, నువ్వైతే తీసుకుంటలేవు. నువ్వు వచ్చి బాగా మాట్లాడిపోయావు కదా. వాళ్ళకి ఏంది వచ్చేసారి మేము అధికారంలోకి రావాలి, ఎమ్మెల్సీ సీట్లు ఓడగొడతాం, ఎమ్మెల్సీ సీట్లు మేము గెలుస్తాం, అంతే. మన మెసేజ్ క్లియర్ కట్టుకున్నది. మరి మనకేం కావాలో మనకు తెలియాలి కదా నిరుద్యోగం. సో అందుకని ఆల్ పొలిటికల్ పార్టీస్ మీరు మాట్లాడలేకపోవచ్చు బహిరంగంగా, కానీ మేము మాట్లాడాలి. మేము మాట్లాడకుండా తప్పు చేసుకున్నాం. కేటీఆర్ కు హరీష్ కావచ్చు, మీ పార్టీ వాళ్ళు మీరు రాజీనామా చేస్తారా? మరి మేము ఎట్లా చేయలే, ఇంటికి ఉద్యోగాల్లో మేము చేయలే, దానికే మీకు ఓట్లేసి గెలిపించారు. మీ ఎమ్మెల్యేలు అంతా తీసేది కూర్చుంటారా? కూర్చోరు. బీజేపీ వాళ్ళు కూడా సేమ్ అదే, వాళ్ళకేం లేదు. ఇప్పుడు నేను వచ్చింది కదా, వాళ్ళ అధ్యక్షులు వచ్చిండ్రు, వాళ్ళంతా ఢిల్లీలో వస్తుంది, వాళ్ళందరూ కలిసి మేమందరం కలిసాక బెంగాల్ అయిపోయింది. నెక్స్ట్ తెలంగాణ అధికారంలోకి ఎక్కడ రావాలని సమస్యల గురించి కాదు వాళ్ళకి కావాల్సింది. ఇది ఆలోచన చేయాలి చదువుకున్న వాళ్ళంతా మీరంతా కలిసి. ఇప్పుడైతే నాకు తెలిసి ఇంకా మీకు ఏం ప్రోగ్రామ్ పెట్టారు నాకు అది తెలియలే, కానీ ఓన్లీ ఫస్ట్ మన జనాలను కింద ప్రిపేర్ చేయండి. మీరు ఇచ్చిన కాలుకు కనీసం మండల లెవెల్ కదలిక వచ్చేటట్టు తయారు చేయండి. అందరూ కిందాక ఇవాళ చేస్తే పోనీ రోజులు వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, ఆ పిల్లలంతా మళ్ళీ వాళ్ళు కనీసం ఒక మండలంలో 10 మంది ఏదో ప్లకార్డ్ ఇక్కడ పట్టుకొని నిలబడ్డట్టు ఉండాలా లేదా? ఇంత ముందు లెక్క లేవు కదా. ఇప్పుడు మెయిన్ ఛానళ్ళు రావు, అవసరం కూడా లేదు. ఇప్పుడు మన ఛానల్ ఉన్నాయి కదా, మన తెలుగు ఉన్నది, ఇప్పుడు కాలేజ్ ఉన్నది, చాలా ఉన్నాయి. మన వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ చూపిస్తుంది రెడీ ఉన్నారు. పోతుంది ఇప్పుడు ఇక్కడ పెట్టి లైవ్ పెట్టి చూస్తారు లైవ్ జనం పోతూనే ఉంటది కదా. ఇంత ముందు లెక్క లేదు, వాళ్ళ చేతుల్లో ఏమి ఉండదు అట్లా.
తయారు చేయండి, మీరు నిర్మాణం చేయండి. ఎక్కడికి వెళ్ళి చేసి వస్తే అలాగే చేసినందుకు తయారున్నారు కదా. మీకు ఇంత అవుట్ రైట్ గా సపోర్ట్ చేసినందుకు గవర్నమెంట్ లో హెడ్ ఆన్ ఫేస్ టు ఫేస్ తీసుకుంటున్నారు కదా. మీరు చేయాల్సింది సెల్ ఫోన్ల దగ్గర కూర్చొని రూమ్ లో కూర్చొని ఎంత 10 నిమిషాల పని మీకు అది ఒక రికార్డ్ చేసి మెసేజ్ పెట్టి మళ్ళీ ఫోన్ చేసి మీకు చేయాల్సిన పని. ఆ పని మీరు చేయండి. ఇవాళ పోయి మళ్ళీ ఎవరెవరైతే కలిసిందో వాళ్ళ ఇళ్ళ కాడ పోయి కూర్చోండి. అవసరమైతే ఆడ పోయి కూర్చొని ఒక ఫోటోలో తీసి మళ్ళీ పంపి ఆల్రెడీ మీకు పోయి వచ్చినాం మళ్ళీ పోతున్నాం అని. ఏం కావాలి మీకు, మీ మీద కేసులు ఏం కావాలి చెప్తున్నాం. ఆ పోయిన వాళ్ళు ఏంది, మీరు వైలెన్స్ చేయకండి, వైలెన్స్ చేయకండి. కేసులు ఏదైతే మేము వచ్చి కూర్చుంటాం. వైలెన్స్ చేస్తే మాత్రం మా బాధ్యత కాదు. ఇది కూడా చెప్తున్నాం. నాన్ వైలెన్స్ పోయి కూర్చోండి, జనంలో కూడా పంపిండి. మీ డిమాండ్ ఏందో జనానికి అర్థమయ్యేటట్టు కనుక చెప్తే ఊళ్ళో ఎవరు ఏ కాంగ్రెస్ పడుతున్నా తూ అనేటట్టు ఉన్నారు. ఆల్రెడీ కాంగ్రెస్ బ్యాచ్ ఉండేది 2 సార్లు జెడ్పీటీసీ కదా, పార్టీలు ఉన్నారు, అందరు వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళు అడుగుతారే పోయి మామూలు సంగతి ఏంటి కదా. ఆ ప్రెజర్ తీసుకురావాలని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నా. ఎప్పుడైనా ఏ క్షణమైనా ఇదే సమస్యల మీద కాదు, తెలంగాణ అంటేనే ఊపిరిగా బతుకుతున్నటువంటి మార్గంలో మీ ఎంబడి ఉన్నామని చెప్పి మీ అందరికీ ఒక నమ్మకం ఇంకొక 24 hours కంటిన్యూ చేసేది ఉంటే గవర్నమెంట్ అప్పటికే దిగొచ్చి యువతలు కాదు నాతో మాట్లాడండి. మొత్తుకొని ఉంటే ఈ సమాచారం అక్కడ దాకా ఒలబెట్టి రాజేసి తెలియదు. ఒత్తిడి వాళ్ళ మీద కుటుంబాల ఒత్తిడి, వాళ్ళ అమ్మ మీద ఒత్తిడి, నాయన మీద ఒత్తిడి. డీలింగ్ కావాలి. ఒకసారి చేసినప్పుడు డీలింగ్ కావాలి. ఏదో ఇటు అటు చేయాలి. అది స్లో ఆయుధం మొత్తం వీక్ అంతా ఉంటుంది అని కనిపించింది. సమస్య లేదు. జరిగేంత వరకు ఈ నెక్స్ట్ వీక్ డేస్ అనగా ఇది అయ్యే వరకు కొట్లాడదాం. ఆ టీం ఎవరైతే మళ్ళా పోటీలు మీరే రావాలి, మీరే మాట్లాడండి. ఆల్రెడీ వచ్చిపోయాం కదా, ఇన్ని రోజులు అయింది కదా. ఒక మంత్రి చెప్పినట మీరు కింద ఎమ్మెల్యేలతో కలిసి రిప్రజెంటేషన్ చేయండి, కింద గడపడి చేయండి. నెక్స్ట్ మీటింగ్ లో మంత్రుల పేరు కూడా చెప్తాయి. అనుకున్న 2-3 మంత్రులు కాదు, ఒక్క కొండా సురేఖ తప్ప. అంటే గుడుల మంత్రులు రావడమేమో, ఎందుకంటే భగవంతుని దగ్గర ఉంటుందని చేతులు అని. అదే ఒక గుడుల మంత్రి తప్ప రోడ్డు రవాణా మంత్రిగా పొన్నం పవాకర్ సారు, ఈయన పొలం నుంచి ఎల్ఎస్ఏ లీడర్ మీకు అన్ని తెలుసు కదా సారు. వీళ్ళ సమస్య అన్ని తెలుసు. మాకన్నా ఎక్కువ వెలువెట్టు పోయింది మళ్ళా జరిగి. కానీ ఒకసారి సీఎం డిప్యూటీ సీఎం అమెరికా తిరుగుతుంది కానీ ప్రోగ్రామ్ వల్ల బిజీ ఉన్నాడు. వాళ్ళు పెట్టుబడులు ఎక్కడ తీసుకురావాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఎక్కడ పెట్టుబడులు ఎంత దామోదర్ రాజనరసింహ అందరు మంత్రులు ఫోటోలు మొత్తం మన పెద్ద మనిషి విద్యార్థి తెలంగాణ ఉద్యమ నాయకుడు మన జేఏసీ సార్ పెద్ద మనిషి చెప్పారు. ఏం పేరు కోదండరామ్ సార్ కూడా ఇచ్చినట్ట. కోదండరామ్ సార్ ఆయన ఎమ్మెల్సీ అంటే ఉట్లాడి నాకు ఇయ్యవా అది ఇయ్యవా తిరిగి మరి మీ సంగతి ఇప్పుడు తిరగాలి కదా. ఇదే నా బాడు కాదు ఎమ్మెల్సీ పదవి పట్టుకుని ఏం చేస్తారో సార్ నాకు తెలియదు కానీ మరి మా యువకుల సంగతి ఏందా నైనా అని చెప్పి 1200 మంది చచ్చిపోయారు. మరి వాళ్ళ వారసుడు చచ్చిపోవాలని చెప్పి పిల్ల మనిషి కూడా అడగాలి కదా. తన దగ్గర కూడా పోయారు. చూస్తుందంటే కుక్కని గడపలేదు, మొక్కని గుడి లేదు అన్నట్టున్నది. అందరి దగ్గర పోయారు. ఈ ఆఖరి నువ్వైనా గర్భగుడిలోకి ఎప్పుడు రాస్తావు మరి చూడాలి రేవంత్ రెడ్డి గారు. మరి నువ్వు మమ్మల్ని ఆహ్వానించి వీళ్ళకి ఇమ్మీడియట్ గా ఉన్న ఈ 36-38 బీసీలకు ఎవరు వాళ్ళు ఏముండో చెప్పారు. అది ఈసారి అటు పెట్టు పాలమూరు వెంకటరెడ్డి ఫోటో చూపిస్తారు. వాళ్ళు ఎందుకులే కానీ అసలు మంత్రులే ఉన్నారు కదా. శ్రీధర్ బాబు అంటే బాగా ఓన్లీ ఇంగ్లీష్ కదా. ఇది ఆల్రెడీ జర్మన్ జపాన్ కొరియన్ వచ్చినట్టు సీనియర్ బాబు ఓన్లీ ఇంగ్లీష్ మ్యాన్ క్యాబినెట్. సార్ వాటాలి చూడు మామూలు వచ్చి నీ కూడా ఇచ్చింది కదా ఆయన మిస్టర్ శ్రీధర్ బాబు గారు. నెక్స్ట్ ఆయన లైన్ ఆయన ఉండడానికి మోస్ట్ ఇంటెలెక్చువల్ మినిస్టర్ అని చెప్పాలి. వాళ్ళకి వాళ్ళు ఓడుకోరు. స్వడప్ప పరడప్ప పరస్పర డబ్బాలు ఓడుకునేటువంటి మంత్రులు ఇదంతా. డబ్బా కేసులంతా ఎంపీ రిజల్ట్స్ మేక్ మోర్ నాయిస్ ఎక్కున్నది మన ముఖ్యమంత్రి సంగతి. ఫోటో రాయడు వీళ్ళందరి దగ్గర రాయడు. వీళ్ళందరినీ నాకు వీళ్ళందరూ షోకు లేదు కానీ వీళ్ళ భవిష్యత్తు గురించి సమస్య ఉన్నది కాబట్టినే బరాబర్ మీకు తలిగేటట్టుగా మీకు మానవత్వం ఉంది, మీకు మనసులైతే తెలంగాణ ప్రజలు మీ బిడ్డలు అనుకుంటే ఈ యువకులు ఏమంటే మీరు ఇలా ముఖకాలలో తిరుగుతున్నారు. మీ ముందర ఎస్కార్ట్ ఎందొక ఎస్కార్ట్ తిరుగుతున్నారంటే కేవలం నిరుద్యోగ యువకులు వాళ్ళు తిండి పనిచేసి ఉపాసం ఉండి అన్ని ఒక్కటి చేసి ఇంటికి ఓట్లు వేపించి మిమ్మల్ని గద్దె కూర్చోబెట్టి కదా
మీకు మానవత్వం ఉంటే కనీసం ఈ మాటలతోనన్నా సోయికి వచ్చి సిక్కు తెచ్చుకొని శరాలకు వచ్చి ఏమన్నా ఈ ఏజ్ రిలాక్సేషన్ ఇమ్మీడియట్ గా ఆ జియో 87 క్రాష్ చేస్తూ గత నెల రోజుల నుంచి మా ఫ్రెండ్స్ తో సఫర్ గా ప్రతి ఒక్క మంత్రి దగ్గరికి పోయారు. ఇంకా మంత్రి పేరు చెప్తే బాగుంటుంది కానీ ఫస్ట్ నేనే ఒక మినిస్టర్ అంటే జోబులకి పెద్ద తీసి అడిగింది ఇక్కడ సతీష్ అనే మా ఫ్రెండ్ ఉంటాడు. వాళ్ళు మొక్కడానికి పోయి అరే మీరు బొట్లాడాలా చదువుకున్న వాళ్ళు మీరు కాళ్ళు మొక్కడం ఏంటి నాది చదువుకున్న వాళ్ళు అన్నాడు. మరి అంత చిత్తశుద్ధి ఉన్న మంత్రికి నెల రోజుల నుంచి తిరుగుతున్నారు. కరీంనగర్ ఒక బస్సు డ్రైవర్ బస్ ఆపి ఒళ్ళు కొనడానికి ఫస్ట్ దాన్ని చూడంటే 2 నిమిషాల్లో పొన్నం ప్రభాకర్ స్పందించి దాన్ని సాల్వ్ చేసిండు. నెల రోజుల నుంచి జెన్యూన్ సమస్య ఇవ్వదంటే మీరు తెచ్చి 2024 ఫిబ్రవరిలో 2026 ఫిబ్రవరిలో దాన్ని ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా అది ఎక్స్పైర్ అయిపోయింది. మీరు తెచ్చిన లోపానికి అది 87 జీవో మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ 2 సంవత్సరాలు తగ్గించారు. ప్రతి ఒక్క మంత్రికి శూన్యంగా మీరు ఇచ్చిన ఏజ్ పెంచి మళ్ళీ తగ్గించారని చెప్తే వాళ్ళకి అర్థం అయితలేదు. ఏం జీవో అంటారు, ఒకరు ఏ సర్వే నెంబర్ అంటారంట. ఎంతసేపటి భూములు ఎంతసేపటికి సర్వే నెంబర్ ఆస్తులేనా? కనీసం మాకు ఫీలింగ్స్, ఈవెంట్స్, మెయిన్స్, హైట్, చెస్ట్, లాంగ్ జంప్ ఇన్ని రకాల పరీక్షలు ఒక చిన్న కానిస్టేబుల్ పెడితే మన ఎమ్మెల్యేలకు మంత్రులకు ఎలాంటి అర్హత లేకుండా కనీసం 7th పీరియడ్లోకి ఇచ్చి కనీసం ఇచ్చిన జీవోలు కూడా చూసుకునే పరిస్థితి లేదంటే ఇంకోటి మొన్ననే నీతి ఆయోగ్ ఏమిచ్చింది, పెట్టుబడులలో తెలంగాణ 13వ స్థానం ఉంది. గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్ర తొలి 3 స్థానాలని. మరి గుజరాత్ లో ఎందుకు పెట్టుబడులు పెడుతున్నారు, తెలంగాణలో ఎందుకు పెడతలేరు? కేవలం ఆర్థిక నేరాలలో 78%, సైబర్ నేరాలలో 48%. ఇవి తగ్గాలంటే ఖచ్చితంగా మనం ముఖ్యంగా పోలీస్ వ్యవస్థను క్రోడీకరించాలి. అంటే మన పోలీస్ వ్యవస్థ అవసరం. ఇది తగ్గించాలంటే పోలీసు ఫిల్ చేయాలి. ముఖ్యంగా హైదరాబాద్ నడిపొడ్డున చార్మినార్, మన హైదరాబాద్, మన ప్రజాభవన్, ఇది రంగారెడ్డి అత్యధిక ఇన్కమ్ ఫార్మా కంపెనీల, ట్యాక్సీల, టాటా కంపెనీ మొత్తం రంగారెడ్డి. ఇంకొకటి యాదగిరిగుట్ట తెలంగాణ, మరో తిరుపతి. ఆ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి అంటారు. మొన్ననే కొత్త చైర్మన్లు 100 కోట్ల ఆమదాలు. మరి యాదగిరిగుట్ట, రంగారెడ్డి, హైదరాబాద్ ఒక్క పోస్ట్ లేదు. ఇప్పటి వరకు గడిచి 6 రోజులు అవుతుంది. 29 తారీఖు నుంచి 8 రోజులు అవుతుంది. ఒక్క ఎమ్మెల్యే ఫ్రీ కోచింగ్ ఇస్తారు. మన ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే ఆ ఫ్రీ కోచింగ్ ఇస్తే ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే ఫ్రీ కోచింగ్ పెడతాడు. కనీసం ఒక్క పోస్ట్ లేదు. ఆ ఎమ్మెల్యే గారికి తెలియదట. ఎమ్మెల్యే రోజు పేపర్లు చదువుతారు, పిఏలు ఉంటారు. కనీసం ఒక్కరన్నా కనీసం డిస్ట్రిక్ట్ పోస్ట్ లేదని చెప్పేటోళ్ళు లేడా? కనీసం ఒకసారి మన ముఖ్యమంత్రి గారు కూడా ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ కనీసం ప్రజాభవన్లో సభ పెట్టినప్పుడు బయట ఏం జరుగుతుంది కనీసం తెలుసుకోమని చెప్పండి. ఆ అంశం మీద సరే ఎమ్మెల్యే సార్ బిజీ ఉండొచ్చు, తెలియకపోవచ్చు. దానికోసం మా రంగారెడ్డి డిస్ట్రిక్ట్ పోస్ట్ వేయాలి ఖచ్చితంగా. ఈ ఎందుకు వేయాలని కూడా ఒక చిన్న ప్రెస్ మీట్ లేదు. ఈ 3 జిల్లాలకు అతిపెద్ద జనాభా గల జిల్లాలు. అదొక అంశం చెప్పి నోటిఫికేషన్ 36 సంవత్సరాలు కానిస్టేబుల్ కు, 38 సంవత్సరాలు ఎస్ఐకి. ఎందుకంటే మా మిత్రులు చాలా మంది మాట్లాడారు ఏజ్ విషయం, అందుకని నేను మాట్లాడలే. నేను గ్రూప్ 1 క్వాలిఫై అయినా మెయిన్స్ లో వాళ్ళు ప్రతి 10 మార్కులు కూడి అంతే తప్ప యాన్సర్ 4.5 దాని వెయిటేజ్ మార్క్ వేయాలి. అది దాని విషయం చెప్తున్నాను. నిరుద్యోగుల నాలా, కాక్రోచ్ నిరుద్యోగుల నాలా, జంజి నిరుద్యోగుల నాలా, ఏమనాలనేది నాకు కొద్దిగా అర్థమవుతలేదు. ఎందుకంటే ఒక 2 నెలల నుంచి ఫస్ట్ అలా వినతి పత్రం కోదండరామ్కి మేమే ఇచ్చినాం. మా శ్రీకాంత్ ఫస్ట్ వినతి పత్రం ఇది 19,000 ఖాళీలతో ఏజ్ పెంచాలనే ఒకటి, నెక్స్ట్ 46 జీవో రద్దు చేయాలని చిన్న ఫస్ట్ 2 నెలలు అవుతుంది. 2 months నుంచి దాదాపు 2 నెలల నుంచి వీళ్ళు తిరగని మెట్టంటూ లేదు. ప్రతి చోటుకి పోయారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు మనం చెప్పండి, బయట కాడికి పోతే నా దగ్గరకు వచ్చిన అబ్బాయి మీ సమస్యతో ఉంది, బయట కాడి పోతే తిరిగి నన్ను బదనాం చేసారు, నేను ఏదైనా తెచ్చేయాలి వెంటనేమని అసలు కాడికే పోయారు. గవర్నమెంట్ దగ్గరికే పోయారు ప్రతి ఒక్కరి దగ్గర. ఈ క్రమంలో వీళ్ళందరూ దాదాపుగా 2 నెలల నుంచి తిరుగుతున్నారంటే వీళ్ళ దగ్గర ఇంకొకటి ఏంటంటే ఐక్యమత్యం లేదు. విష్ణునగర్ ఒక బ్యాచ్ స్టార్ట్ అయింది, అశోక్ నగర్ ఒక బ్యాచ్, ఇంకొక బ్యాచ్. ఈ 3 బ్యాచ్లు ఎవరికి వాళ్ళే మీకు ఇష్టం వచ్చినట్టుగా యూట్యూబ్లలో పెట్టుకోవడం, ఒకరంటే ఒకరికి నచ్చకపోవడం, ఇవన్నీ చేసి మీరు ఈ ఉద్యమాన్ని ఇంత నీరుగార్చడానికి కారణమైంది. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం, మీకు
ఇది ఒకటి మాత్రం పక్కన గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక విషయం అన్నాడు, ఏమని వీళ్ళ వెనకాల అధిక శక్తులు ఉన్నాయన్నారు. అధిక శక్తులు ఏంటి? మీరు ఎవరి కాడికి వెళ్ళరు? బిఆర్ఎస్ కాడికి కదా. మీరు నొక్కవచ్చు, మీరు ఎవరైతే నాయకులు అనుకుంటారో మన నిరుద్యోగ సమస్య గురించి ఎవరైతే రోజు యూట్యూబ్ వల్ల పెద్ద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేటీఆర్ దగ్గరికి పోవడం, ఆ సభ మీద కూర్చోవడం, వాళ్ళ వల్ల మీ సమస్య అనేది పక్కగాపడుతుంది. అంటే వాళ్ళ విద్యార్థులను పక్కబడుతుంది. ఎందుకంటే వాళ్ళకు ఆలోచన విధానం అనేది కొద్దిగా ఏంటంటే అప్పుడు బిఆర్ఎస్ పార్టీ తప్పు చేసిందని మనం తెలియదు, ఆ తర్వాత కాంగ్రెస్ గెలిచింది, మళ్ళీ కాంగ్రెస్ గెలిచింది కాబట్టి మళ్ళీ బిఆర్ఎస్ రావాలని మళ్ళీ అనుకుంటాం. గుర్తుంచుకోండి, మీరందరూ పక్కాగా ఎవరు కూడా కేసులు పెట్టారు నిరుద్యోగుల పైన. మీరు ఎడ్యుకేషన్ చేస్తున్నారు, మీ యొక్క మూమెంట్, మీ యొక్క బాధ, మన యొక్క ఏదైతే హక్కు ఉందో దాన్ని తెలియజేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మీరు దాన్ని కొట్టాలండి. అంతేగాని అరెస్ట్ చేస్తారేమో ఏదో అవుతుందేమో అని మీరందరూ ఎవరు కూడా అర్థంగా పడకండి. గుర్తుంచుకోండి మిత్రులారా, నేను ఇంకా ఏదో మాట్లాడాలనుకున్నా, చాలా వెనుకబడి మొత్తం ఏంటంటే ఆల్రెడీ అందరూ మాట్లాడారు, సమయం కూడా అయిపోయింది, అన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ మాట్లాడారు. గుర్తుంచుకోండి, మీరందరూ ఇక్కడి నుంచైనా ఏకంగా నిరుద్యోగ కాంప్రమైజ్ అవుతారా, నిరుద్యోగ జంజీ అవుతారా అనేది మనమే మీ అందరూ కలిసి డిసైడ్ కాండి. ఓకేనా? జోహార్ జోహార్